చెప్పా కదా! రామ్ ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళందరూ మాతో బాగా కలిసిపోయారని. వాళ్ళైతే నిమజ్జనానికైతే రమ్మన్నారు. అందుకే రెడీ అయ్యాను వెళ్దామని. ఇంకెలాగో వెళ్తున్నాను కదా అని చెప్పి కేక్ అయితే చేసుకొనైతే పట్టుకొని వెళ్ళాను. మేమెళ్ళేసరికి వాళ్ళు హోలీ అది ఆడేసుకున్నారు. "ఏం బేగ రాలేదు బే, వచ్చుంటే బాగుండేది కదా!" అని అన్నారు అందరూను నన్ను. వెళ్ళాక కొంచేపు ఫోటోషూట్ అది చేసుకున్న తర్వాత పిల్లలందరూ కలిపి కేక్ అయితే కట్ చేశారు. అక్కడున్న ప్రతి ఒక్కరికి గూడా కేకయితే చాలా చాలా బాగా నచ్చేసిందంట. నాకైతే బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. వేరే ప్రాంతాలలో అయితే దేవుడిని 9 డేస్ అయితే ఉంచుతారు కదా! తిరుపతిలో మాత్రం 5 డేసే ఉంచుతారు. లేదా 1 డే. అంటే మార్నింగ్ పెడితే ఈవినింగే నిమజ్జనం చేసేస్తారు కొన్ని చోట్లయితే. కొన్ని చోట్లయితే 5 డేస్ అయితే ఉంచుతారు. ఎందుకలా చేస్తారో నాకు తెలీదు. వీళ్ళైతే 5 డేస్ అయితే ఉంచారు. ఇంకా మాకు తిరుపతిలో నదులు లేవు గాబట్టి బావుల్లోనే దేవుడిని నిమజ్జనం అయితే చేసేస్తారు. నిమజ్జనం చేసే ప్లేస్ చూసారు గదా! ఎంత బాగుందో. నాకిలా ఉంటే చాలా ఇష్టం. ఇంకా ఇది పూర్వకాలం బావంట. చాలా ఇయర్స్ క్రితం బావంట. నిమజ్జనం అయితే చాలా చాలా బాగా జరిగింది. నిమజ్జనం అయ్యాక ఆఫీస్‌కొచ్చి కొంచెంసేపు కూర్చున్న తర్వాత భోజనం పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. మమ్మల్నయితే రమ్మన్నారు. ఇంక భోజనం చేసి రామయితే మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తనైతే ఆఫీస్‌కయితే వెళ్ళిపోయారు. నాకైతే కేక్ ఆర్డర్‌లయితే వచ్చినియి. కేక్ ఇచ్చేసి డెలివరీ అయితే చేసేసాను. బాయ్ బాయ్.